హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. ఎప్పుడు కోడిగుడ్డు పులుసు, కోడిగుడ్డు పొరుటు ఇలానే వండుకుంటున్నారా? అయితే ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశాను. కోడిగుడ్డు మసాలా కర్రీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఉప్పేసి కొంచెం ఉడకబెట్టుకుంటే పైన తొక్కు అనేది ఈజీగా వస్తుందండి. అలాగే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. దీన్ని పైన తొక్కు తీసేసి ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుంటే మీకు కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా పొగరు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లని తొక్కులు చేసుకుని ఇలా చాకుతో సన్నగా పైన లేయర్ అనేది కట్ చేసినట్లయితే మీకు ఈజీగా కట్ అవుతుంది. తీసి లోపల సొన అనేది పక్కన పెట్టేసేయండి, దాన్ని కలపకుండా. ఇప్పుడు ఎగ్ మొత్తం ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, పసుపు వేసి అది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ ఎగ్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని అదే పాన్లో నూనె సరిపోతుందండి. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని దానిలో 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఉల్లిపాయకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనించుకోండి లో ఫ్లేమ్లో పెట్టి. దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజ్ టమాటా సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ ముక్కలను మొత్తం పట్టేలాగా వేపుకోండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఈ కోడిగుడ్డు ముక్కలు అనేది వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ పచ్చసొన ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోండి. వాటిని ఇంకా దేంతో చాకు సహాయంతో కానీ లేకపోతే స్పూన్తో కానీ మామూలుగా 2 ముక్కలుగా చేసుకోండి. అప్పుడు వాటికి కూడా ఉప్పు కారం అనేది పడుతుంది. ఒక 10 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండండి. అయిపోయిందండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ నేను కర్రీ పాయింట్లో చూసానండి. ఫైనల్గా అయితే ట్రై చేద్దామని చేశాను. అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.